హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను మునక్కాయ పప్పు నా స్టైల్లో ఎలా చేయబోతున్నానో చూపిస్తున్నాను, చూసేయండి. మునక్కాయనికి నారు ఉంటుంది, సో నారు మనం తీసేయాలి. ఇలా మీరు చూడండి, ఇలా కనిపిస్తుందా? ఇలా మనం మంచిగా తీస్తే ఇలా నారు అయితే వస్తుంది. సో ఇలా నారు అయితే తీసేయాలి. నార తీయలేదంటే మనం తినేటప్పుడు కొంచెం గడ్డిగా ఉంటుంది. సో మనం కంపల్సరీగా నారైతే తీసేయాలి. చూడండి ఎంత మంచిగా వస్తుందో. మంచిగా చిన్న పీసెస్ తీసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా కడిగేస్తున్నాను చూడండి. సో ఇప్పుడైతే మనము పప్పు కుక్కర్లో వేయబోతున్నాను. సో ఇందులోకి 3 టమాటా యాడ్ చేస్తున్నాను. నీట్గా కడిగేసి మంచిగా ఇట్లా టమాటా అంతా తీసేసి కట్ చేసుకొని సో ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అండ్ నేను కందిపప్పు అయితే కాసేపు నానబెట్టేస్తానండి. సో మీరు ఇన్ కేస్ నానబెట్టే టైం లేదంటే సో డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో మంచిగా నానబెట్టేసుకొని ఇందులోకి యాడ్ చేసేయాలి. అండ్ ఇందులోకే మనం పసుపు, కారం, నేనైతే కారం ఎక్కువ తినాను కాబట్టి 1 స్పూన్ వేస్తాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా కారం తినేలా ఉంటే 2 స్పూన్స్ 3 స్పూన్స్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. సో మనం ఇందులో ఉప్పు కూడా వేసేయాలి, ఎందుకంటే మునక్కాయలకి సో మనం ఉప్పు వేయకపోతే చప్పగా ఉంటాయి. సో అందుకోసం మనము ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి, అప్పుడైతే మంచి టేస్ట్గా ఉంటాయి. సో ఇందులోనే నేను సాల్ట్ అయితే యాడ్ చేయబోతున్నాను. స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఇందులోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ చేసుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలి. తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసి మునక్కాయలు కొంచెం సపరేట్ చేయాలి, ఎందుకంటే మనము ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ గ్యాస్ వెలిగించేసాను కాబట్టి. తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసి మునక్కాయలు కొంచెం సపరేట్ చేయాలి, ఎందుకంటే 4 విజిల్స్ అయితే వేస్తాం కాబట్టి. సో మునక్కాయలు చాలా మెత్తగా అయిపోతాయి. సో అలా ఉండకుండా తినేటప్పుడు మనకు మంచిగా అనిపించాలంటే ఫస్ట్ మనమైతే 2 విజిల్స్ వచ్చాక స్టాప్ చేసి కాసేపటి తర్వాత అవి ఓపెన్ చేసి మునక్కాయలు అంతా సపరేట్ చేయాలి. తర్వాత మనం ఒక 2 to 3 విజిల్స్ అయితే తీసుకు ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, మనం ఇందులో ఉన్న మునక్కాయలు మొత్తం సపరేట్ చేసుకోవాలి. చూడండి 2 విజిల్లకి ఎంత మెత్తగా అయిపోయాయో. సో మీరు కూడా ఇలానే ఎప్పుడైనా మీ ఇంట్లో మునక్కాయ పప్పు చేసుకునేలా ఉంటే ఫస్ట్ 2 విజిల్లు రానిచ్చేసి తర్వాత మునక్కాయలు మొత్తం సపరేట్ చేసి పెట్టుకోండి. లేదంటే ఇలా మెత్తగా ఇలా అయిపోతాయి. అయితే నేను పెడుతున్నాను. సో పప్పులోకి కాంబినేషన్గా నేనైతే అందుకోసం మా హస్బెండ్ కోసం నేనైతే వడియాలు వేయించుకున్నప్పుడు ఆయిల్ అయితే వెయిట్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా ఒక ప్లేట్లో టిష్యూ అయితే వేసి పెట్టుకుంటాను, ఎందుకంటే మనము ఆయిల్ కొంచెం ఏమైనా ఉంటే ఇందులో అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నేనైతే ఎప్పుడు చేసినా ఇలా టిష్యూ అయితే పెడతాను. ఇప్పుడైతే మనం ఆయిల్ వేడైందో లేదో చెక్ చేద్దాము. ఇంకా వేడి కాలేదు.
ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకు ఎప్పుడైతే ఆయిల్ మంచిగా వేడవుతుందో అప్పుడు మాత్రం వడియాలు అయితే మంచిగా వస్తాయి. ఇన్ కేస్ మనకు వేడి కాలేదు అంటే ఇంకా సరిగ్గా రావండి, మెత్తగా సరిగ్గా వేగకుండా అలా అయితే వస్తాయి. సమ్మర్ సీజన్లో అయితే మా అమ్మ వాళ్ళు ఖచ్చితంగా అయితే వడియాలు అయితే పెట్టేవాళ్ళు. ప్రజెంట్ అయితే మేము బెంగళూరులో ఉన్నాం. సో బెంగళూరులో ఉన్నప్పుడు మేమైతే ఇలా కొనుక్కొని తినాల్సి వస్తుంది. మనం చెక్ చేద్దాము వేడి అయిందా లేదా అనేసి. ఇలా కొద్ది వేసుకొని మొత్తం వేసుకోవాలి. ఏం చేశాను. సో నేను ఇప్పుడైతే మా హస్బెండ్ వచ్చేసరికి అన్నీ రెడీ అయితే చేసి పెడుతున్నాను. వచ్చేసరికి తనకి మంచిగా వేడిగా వడ్డించాను. ఇప్పుడైతే నేను పప్పు స్మాష్ చేయబోతున్నాను. ఫస్ట్ మొత్తం మొత్తం వాటర్ అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా వాటర్ అయితే సపరేట్ చేసుకోవాలి. తక్కువ యాడ్ చేసుకోండి. మేమైతే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాము. సో అందుకోసం నేనైతే వాటర్ ఎక్కువ యాడ్ చేశాను. మంచిగా స్మాష్ చేసేయాలి. చూడండి, జస్ట్ ఇలా అనగానే ఎంత మంచిగా స్మాష్ అవుతుందో. సో ఇలా స్మాష్ అయితే చేసేయాలి. స్మాష్ చేసాక మనకు వాటర్ ఇన్ కేస్ మనకు వాటర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు రసంలాగైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే మొత్తం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం వాటర్గా ఉండే పప్పు అయితే చాలా ఇష్టం. సో ఇందులోకి మనము మునక్కాయలు ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్నాం కాబట్టి ఇది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను పోపు అయితే వేస్తాను. చూడండి, ఇక్కడైతే పోపు వేసాను. పప్పు తిరమాతగా పెట్టుకోవాలి కదండి. సో పప్పు తిరమల పోపు అయితే వేగాక సో మనం ఇప్పుడు పప్పులోకి అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇందులోకి అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా ఇలా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేశాక మనం మునక్కాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇన్ కేస్ మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీ ఇంట్లో చేసుకొని నాకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్, థ్యాంక్ యూ.